పెద్ద మూవీ స్టోరీ లైన్ లీక్ అయిందంటే అది ఎలా ఉంటుందో లాస్ట్ లో చెప్తా. బుజ్జిబాబు మామూలుడు కాదు భయ్య. అసలు ఇంటికి మ్యాటర్ ఏంటంటే రామ్ చరణ్ అన్న మూవీస్ లో వన్ ఆఫ్ ది రాడ్ మూవీ ఏదైనా ఉందంటే అది గేమ్ చేంజర్ మూవీనా. అలాంటి మూవీలో ఉన్న ఒక ట్రైన్ సీక్వెన్స్ ఎంతగా ట్రోల్ అయిందో మనందరికి తెలిసిందే. థియేటర్స్ చూసుకుంటే రామరాజ్ పంచులో అనే యాడ్ లో ఉందని ట్రోల్ గుర్తు చేశారు. బట్ ఇప్పుడు బుజ్జిబాబు చూసుకుంటే ఎక్కడ గ్రాఫ్ పడిందో అక్కడే లేపాలి అనే విధంగా పెద్ద మూవీలో ఒక ట్రైన్ సీక్వెన్స్ ని పెడుతున్నారంట. అది మూవీకి హైలైట్ గా ఉంటదంట. సో చూడాలి బుజ్జిబాబు ఏం ప్లానింగ్ చేస్తున్నారు, ఎవరు గుర్తు అందట్లే. అండ్ అంతే కాకుండా రీసెంట్ గా ఒక ఇంటర్వ్యూలో డిఓపి రత్నవేలు గారు మాట్లాడుతూ పెద్ద మూవీకి సంబంధించిన చాలా విషయాలు లీక్ చేశారు. సో దాని గురించి డీటెయిల్ గా చెప్తాను. బట్ అంతకు ముందు పెద్ద మూవీకి ఒక న్యూస్ అయితే వచ్చింది. ఇదైతే మెంటల్ మాస్ ఉందంటే మేజర్ గా పెద్ద మూవీలో 3 లుక్స్ ఉంటాయని అందరికి తెలిసిందే. బ్యాట్ పెట్టుకున్న క్రికెటర్ లా అయితే ఇంకొకటి గద పెట్టుకున్న పహిల్వాన్ లాంటి లుక్ ఒకటే. అండ్ మూడోది ఎలా ఉంటుందో మీరు సినిమాలో చూసుకొని తెలుసుకోవాలని మూవీ టీమ్ ఆల్రెడీ చెప్పేసిందే. బట్ రీసెంట్ గా వచ్చిన ఒక న్యూస్ బట్టి చూసుకుంటే పెద్ద మూవీలో ఈ మూడే కాకుండా ఇంకొక లుక్ పుడితే ఉంటది. అండ్ అదైతే అల్టిమేట్ అంట. ఇదైతే రీసెంట్ గా పెద్ద మూవీ ఆర్ట్ డైరెక్టర్ అయితే ఒక ఇంటర్వ్యూలో చెప్పాడు. లిటరల్లీ టోటల్ 4 లుక్స్. అసలు బుజ్జిబాబు ఏం ప్లానింగ్ చేస్తున్నారు అస్సలు అర్థం కావట్లే. బట్ పక్క మనకి తెలిసింది ఒక్కటే న్యూస్, పెద్ద ఒక 10 years లైఫ్ జర్నీలో జరిగిన ఈవెంట్స్ చుట్టూ ఈ మూవీ అయితే ఉంటుందని చెప్తున్నారు. అండ్ డిఓపి రత్నవేల్ గారు చెప్పింది ఏంటంటే మేజర్ గా పెద్ద మూవీలో 2 క్రికెట్ మ్యాచెస్ ఉంటాయంట. ఒకటి పగుల్లో షూట్ చేస్తే ఇంకొకటి నైట్ లో చేశారంట. అండ్ రెండో మ్యాచ్ చూసుకుంటే ఎందుకు నైట్ లో షూట్ చేశారంటే ఆ మ్యాచ్ లో కొన్ని ఎమోషన్స్ బాగా పొందాలని. సో దానికి నైట్ అయితే చాలా బాగుంటుందని అలా డిజైన్ చేశారంట. అండ్ ఈ క్రికెట్ మ్యాచెస్ అనేటివి మనల్ని సీట్ అర్జున కుసో పెట్టేసాయని గురించి చెప్పాడు. సో చూడాలి ఎలా ఉంటదో. అండ్ ముఖ్యంగా చెప్పింది ఏంటంటే క్లైమాక్స్ అండ్ ప్రీ క్లైమాక్స్ లో వచ్చే ఎమోషన్స్ అనేటివి మనల్ని సీట్ అర్జున కుసో పెట్టేసాయి, అందులో ఎలాంటి డౌట్ లేదని చెప్పుకొచ్చారు. అండ్ మొన్న చూసుకుంటే సుకుమార్ గారు వచ్చి ప్రతి మూవీలో రామ్ చరణ్ గారు ప్రాణం పెట్టి యాక్ట్ చేశారని చెప్పారు. అండ్ యాక్టింగ్ విషయానికి వస్తే రంగస్థలానికి మించే ఉంటదని చెప్పారు. వీళ్ళు ఇద్దరిస్తున్న ఎలివేషన్స్ కి అండ్ మూవీని ఇంకో వస్తున్న అప్డేట్స్ కి ఇలాంటి న్యూసెస్ కి పెద్ద మూవీ పైన హైప్ అయితే అమాంతం పెరుగుతూనే పోతుంది. అండ్ పెద్ద మూవీని ఒక స్టోరీ లైన్ లీక్ అని చెప్పాను కదా, అదేంటంటే మేజర్ గా ఈ మూవీ చూసుకుంటే 1980s లో అయితే జరుగుతుంది. క్రికెట్ అంటే ప్రాణం ఉన్న మన హీరో చూసుకుంటే నా గ్రామపు ఆత్మ గౌరవం నిలబడాలని. అండ్ ఆ విలేజ్ కి చూసుకుంటే ఒక ట్రైన్ ఇష్యూ అనేది ఉంటది. ఆ ఊర్లో ట్రైన్ అనేది అసలు ఆగదంట. సో అక్కడ గుర్తి ట్రైన్ ఆపాలని ఒక సంకల్పంతో ఎంతో ఇష్టమైన క్రికెట్ ని వదిలేసి కుస్తీ పోటీలకి వెళ్లి అందులో గెలిచారా లేదా. అండ్ మనోడి లైఫ్ లో జరిగిన ట్రాజడీ ఈవెంట్స్ చుట్టూ ఆ ఎమోషన్స్ చుట్టూ స్టోరీ అనేది అలా వెళ్తూ ఉంటదంట. అండ్ ఇదే కాకుండా ఈ మూవీలో ఇంకా చాలా స్టఫ్ ఉంటది. బట్ మనకి లీక్ అయినంత వరకు ఇదే స్టోరీ అనేది ఎంత బాగున్నప్పటికీ స్క్రీన్ ప్లే గురించి చాలా ఇంపార్టెంట్. అదొక్కటి బాగుంటే ఇంకా ఈ మూవీని ఆపడం ఎవరి తరం కాదు. అండ్ బుజ్జిబాబు పై నాకైతే ఫుల్ నమ్మకం ఉంది. ఎందుకంటే అలాంటి రిస్కీ స్క్రిప్ట్ నే చాలా ఈజీగా మంచిగా హ్యాండిల్ చేసి మంచిగా ఆడియన్స్ ముందు పెట్టాడు. అండ్ ఆ మూవీతో నేషనల్ అవార్డు గురించి విన్ అయ్యాడు. అండ్ అంతే కాకుండా ఈ మూవీకి వచ్చిన సాంగ్స్ ఏ లెవెల్ గా హిట్ అయ్యాయి చెప్పాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా చిక్కడి చిక్కడి సాంగ్ గ్లోబల్ వైడ్ గా హిట్ అయింది. అండ్ హనుమాన్ జయంతినప్పుడు వచ్చిన పోస్టర్ అయిన వీడియో కట్ అయిన ర్యాంప్ ఉంది అసలు. సో నేనైతే ఈ మూవీ కోసం చాలా అంటే చాలా ఈగర్ గా వెయిట్ చేస్తున్నాను. అండ్ అలాగే May 18 వచ్చే ఈ మూవీ ట్రైలర్ కోసం గురించి చాలా అంటే చాలా ఈగర్ గా వెయిట్ చేస్తున్నాను. వన్స్ అది వచ్చిన తర్వాత ఆ మూవీ స్టోరీ ఎలా ఉండొచ్చో ప్రిడిక్ట్ చేసి ఒక వీడియో గురించి చేస్తాము. సో మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి గాయ్స్. పక్కా చెప్తున్న పెద్ద మూవీ అనేది రామ్ చరణ్ అన్న కెరియర్ లో వన్ ఆఫ్ ది బెస్ట్ మూవీగా మిగిలిపోతుందంటే. సో వీడియో అయితే ఇంతే గాయ్స్. ఇలాంటి మరెన్నో మూవీ అప్డేట్స్ అండ్ న్యూసెస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.